అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో పట్టణాల రూపురేఖలు మారనున్నాయి. త్వరలోనే జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి పట్టణాల్లోనూ పట్టణాభివృద్ధి సంస్థలు అందుబాటులోకి రానున్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడితే మౌలిక సదుపాయాలు పెరగడంతో పాటు అభివృద్ధి వైపు అడుగులు పడతాయని ఆశతో ఉన్నారు జనం. పట్టణాభివృద్ధి సంస్థల విస్తరణకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను విస్తరించాలని, లేని చోట కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. కొత్తగా 18 సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ జిల్లాలు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఉన్నాయి. మరో 3 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించడంతో ములుగు జిల్లాకు ఆ అవకాశం లేదు. భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు 221 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ భూపాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. బుడా ఏర్పాటుకు ఇప్పటికే గెజిట్ కూడా వచ్చింది. జీవో 179 ప్రకారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతం, విశాలమైన అడవులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, సింగరేణి బొగ్గు గనులు భూపాలపల్లి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో భూపాలపల్లి పట్టణం రూపురేఖలు మారనున్నాయి. పాలనాపరమైన కొత్త వ్యవస్థలు, విధానాలు అందుబాటులోకి రానున్నాయి. పట్టణాభివృద్ధి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే భవిష్యత్తు ప్రజలకి సౌకర్యాల కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడం, అంటే రోడ్స్ ఇట్లా తయారు చేయడం, అవి సబర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసము, రోడ్ వైడనింగ్ కోసం, రోడ్డు ఫెసిలిటీ కోసం, వాటర్ సప్లై ఫెసిలిటీ కోసం, ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ పడితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వాటిపైన గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాక పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటైతే వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు స్థానికులు. సింగరేణి, జెన్కో ఉండడంతో పల్లెలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడుతుందని, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు. ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కోల్ బెల్ట్ ప్రాంతం, అదేవిధంగా జెన్కో లాంటి ప్రాంతం ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రీలు పడితే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి బుడాను మీ భూపాలపల్లిగా అభినందిస్తున్నాం. ఇక్కడ పరిశ్రమలు పడాలి, ఇక్కడ ఉద్యోగాలు పెరగాలి. ఈ ప్రాంతం కొంత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. కొన్ని జూ పార్కులే కానీ, కొన్ని సింగరేణి సంబంధించిన మ్యూజియంలు కానీ, ఆ జెన్కో సంబంధించిన మ్యూజియంలు కానీ పెట్టడం వలన కొంత పట్టణం అభివృద్ధి చెందుతుంది. మహబూబాబాద్లోనూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. 18 మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల మండలాలను మినహాయించి మిగతా గ్రామాలను కలుపుకొని పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు గ్రానైట్ క్వారీ పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ముడా ఏర్పాటైతే విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రంగాలు వేగంగా డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నారు లోకల్స్. రియల్ ఎస్టేట్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. పారదర్శకత, నిధుల కేటాయింపు చాలా స్పష్టంగా ఉండి ఆ నిధులను పారదర్శకంగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే నిజంగా ఈ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులు కూడా జైజైలు పలికేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా సౌకర్యాలు ఉండాలి, వనరుల ఆధారంగా ఉద్యోగ సౌకర్యాల కల్పన జరగాలని చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రోజైతే ఏం చెప్పామో ఇప్పుడు కూడా అయ్యే ఉన్నాయి. కొన్ని వైద్య సౌకర్యాలు, కొన్ని విద్యా సౌకర్యాలు పెరిగాలి తప్ప ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలు నెరవేరే విధంగా ఈ జీవోను ఆచరణలో పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని, అందుకోసమే ఆ ఎన్నికయ్యేటువంటి వాళ్ళు ఆ రకంగా ఉండాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీ పక్షాన భావిస్తూ స్వాగతిస్తాం. ఇక జనగామలో మున్సిపాలిటీతో పాటు 226 గ్రామాలను కలుపుకొని జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. 2017లోనూ జూడా ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి ముందుకు సాగలేదు. ప్రస్తుతం జిల్లాలో 12 మండలాలు ఉండగా జఫర్గఢ్, స్టేషన్ గన్పూర్, చిల్పూర్ మండలాలు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నాయి. వాటిని అలాగే కొనసాగిస్తూ మిగతా మండలాలను జుడాలో విలీనం చేయనున్నారు. జుడా ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. జుడా ఏర్పడితే జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిపోతుందని చెప్పారు. ఈ జుడా అవ్వడం వల్ల, మనకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవ్వడం వల్ల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అధికంగా నిధులు రావడానికి అవకాశం ఉంది. బెటర్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఈ 15 to 16 వచ్చే ఫైనాన్స్ కమిషన్లో కూడా ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి ఎక్కువ నిధులు వస్తాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హాస్ టేకెన్ దిస్ గుడ్ స్టెప్. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో జిల్లాలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందంటున్నారు మేధావులు. గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా మారతాయని, పట్టణ
ప్రణాళిక విభాగం పెరుగుతుందని చెప్తున్నారు. వ్యాపార రంగం బలోపేతానికి ఇది దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మనం పట్టణాలు గ్రామాలు కూడా పట్టణాలు అవుతున్నాయి, పట్టణాలు నగరాలు అవుతున్నాయి. కానీ నగరాలు మళ్ళీ గ్రామాలుగా మారట్లేదు కదా. అంటే మన జనగామ అభివృద్ధి చెందే దిశలో ఉన్నది కాబట్టి, అర్బనైజేషన్ అవుతున్న సమయం ఉన్నది కాబట్టి మనము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి వెళ్ళడం మంచిది అని చెప్పేసి నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. కార్పొరేట్ సంస్థలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనగామలో పట్టణ ప్రాంతం అభివృద్ధి చెంది జనగామ యొక్క పట్టణ యొక్క భూముల యొక్క విలువలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కార్పొరేట్ వ్యాపారాలు కానీ మిగతా రంగాలలో కూడా అభివృద్ధి చెందడానికి ఉంటుంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుతో అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. పారిశ్రామీకరణ, ఉపాధి మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో జిల్లాలు వేగంగా డెవలప్ కానున్నాయి.